నేతల్లో భేదాభిప్రాయాలు ఉంటే అధిష్టానం దృష్టికి తేవాలని, అంతేగాని మీడియాలో ఇష్టానుసారం మాట్లాడితే చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి హెచ్చరించారు. గాంధీ భవన్లో జరిగిన క్రమశిక్షణ కమిటీ సమావేశానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని కత్తి వెంకటస్వామికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పార్టీకి సంబంధించిన వాటి మీద వెంకటస్వామి గారు, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ మరి ముఖ్యమంత్రి మీద వేరే కొన్ని పార్టీకి సంబంధించిన వాటి మీద మాట్లాడారనే కంప్లైంట్స్ మన దగ్గర కూర్చుని కొన్ని రికార్డ్స్ ఇవాళ తెప్పించుకొని వారి ముందే వాటిని వినటం జరిగింది. దానికి వారు రిటర్న్గా కూడా రిప్లై ఇచ్చారు. అంటే మేము ఇది కొన్ని వేరే ఛానల్స్ పేర్లు కూడా రాసి వారికి మేము షోకాజ్ నోటీస్ ఇచ్చాము, అది మాట్లాడలేదని చెప్తున్నారు. వాటిని కూడా వెరిఫై చేసి రెండో మీటింగ్లో వారు ఇచ్చిన రిటర్న్ రిపోర్ట్ పర్సనల్గా కూడా అది ఈ మాట్లాడిన దాని మీద ఆ రోజు కొంత ఎమోషన్గా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాను తప్ప నేను రేవంత్ రెడ్డి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ నాకు గౌరవం ఉంది, భవిష్యత్తులో మాట్లాడాలని చెప్పారు. కానీ దీన్ని ఇంకా డీప్గా ఆలోచించి దీని మీద ఫైనల్ డిసిషన్ తర్వాత తీసుకుంటాను. అది ఇవాళ జరిగింది. ప్రత్యేకంగా చెప్తాను, ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కానీ పార్టీ మీద కానీ భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉంటే తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అయితే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మామూలు వాళ్ళు కానీ ఆ విషయాలన్నీ పిసిసి అధ్యక్షుడి దృష్టికి, ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి, ఫైనల్గా అవసరం అయితే రాహుల్ గాంధీ గారి దృష్టికి, కేసీఆర్ మన ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకుంటాం. కానీ ఇది పార్టీ అంతర్గతంగా జరగాల్సినటువంటి చర్చని మీడియా ద్వారా పేపర్లో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పలచనం చేసి మాట్లాడేటటువంటి కార్యక్రమం ఎవరు చేసినా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.